హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కదండి. సో 1 or 2 బిట్స్ వస్తాయి మనకి ఈ కాన్సెప్ట్ నుంచి. సో ఈజీగా మనం మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి ఎలాగో ఈ వీడియోని నేర్చుకుందామండి. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో, అలాగే ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో అవి నేర్చుకుందాము. అలాగే మనం క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి షార్ట్ కట్స్ ఏమున్నాయో అవి కూడా నేర్చుకుందామండి. అలాగే ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్దాము. సో చూడండి ఒకసారి. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? చక్రవడ్డీ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాం. సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అసలు? సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. ఓకేనా? సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఒక 500 రూపీస్ తీసుకుంటున్నా అమౌంట్ మొత్తం. ఓకేనా? అసలు ప్రిన్సిపల్ అంటాం కదా. సో అది 500 రూపీస్. దానికి ఆ అమౌంట్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం ఫైండ్ అవుట్ చేసే ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. అంటే బారు వడ్డీ. అంటే ఎలాగా 500కి 10% ఇంట్రెస్ట్తోని ఎంత అవుతుంది మనకి? 50 రూపీస్ అవుతుంది. అవునా? 50 రూపీస్ అనేది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే మనం నెక్స్ట్ ఇయర్కి అయినా సరే ఈ 500 అమౌంట్ మీదే మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదండి. అంటే నెక్స్ట్ ఇయర్ కంటే ఇంకొక ఇయర్ పడుతుంది. సో 1 ఇయర్కి ఎంత, 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? అప్పుడు 100 రూపీస్ అవుతుంది. సో ఓన్లీ మనం తీసుకునే అమౌంట్ మీద ఫైండ్ అవుట్ చేసే ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. ఓకేనా? అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూడండి ఒకసారి. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సేమ్ ఈ ఎగ్జాంపులే తీసుకుంటున్నా. 500 రూపీస్ అమౌంట్, సేమ్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాము. ఒకసారి చూడండి. 500 రూపీస్కి 1 ఇయర్కి కామన్. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా కామన్ అనమాట 1 ఇయర్కి. సో ఎంతది? 50 రూపీస్ అవుతుంది. అదే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ అసలు తీసుకున్న అమౌంట్కి 50 రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 550 అవుతుంది. సో 550కి సేమ్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎంత వస్తుందండి? 55 రూపీస్. సో ఇంక్రీజ్ అయింది కదండి. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఇలా అసలు అమౌంట్కి 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఆ టోటల్ అమౌంట్కి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేస్తే ఎంత వస్తుందో ఈ విధంగా 55 రూపీస్ వచ్చింది కదండి. మొత్తం టోటల్ ఎంత అవుతున్నప్పుడు 105 రూపీస్ అవుతుంది. సో దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటామండి. ఈ అమౌంట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. సో ఈ విధంగా చేసేదాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటామండి. ఓకేనా? అర్థమైంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ విధంగా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ విధంగా. ఓకేనా? సో నెక్స్ట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద యూజ్ చేసే ఫార్ములాస్ చూడండి. ప్రిన్సిపల్ మనం పీతో రిప్రజెంట్ చేస్తాం కదండి. అంటే ప్రిన్సిపల్ అంటే అసలు అమౌంట్. ఓకేనా? రేట్ అంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానంకి కన్సిడర్ చేసుకుంటాము, అది పర్సంటేజ్లో. టైమ్ ఎన్ ఇయర్స్, ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి ఎన్నో తెలియదు కదండి. సో ఇవి రిప్రజెంటేషన్, ఎంత రిప్రజెంట్ చేసుకుంటున్నాము టైం అనేది. నెక్స్ట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండ్ యాన్యువల్లీ, అంటే ఇయర్కి యాన్యువల్లీ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలాగా ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇది అమౌంట్ అండి. మొత్తం మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అలాగే అసలు యాడ్ చేస్తే ఎంత వస్తుందో టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నుంచి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ప్రిన్సిపల్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్.
1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఆ టైంలో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటామండి. టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో ఇంట్రెస్ట్తో కలిపేసి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనండి. అలా కాకుండా మనకు ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అప్పుడు ఏం చేస్తాము, మనకి అమౌంట్ వస్తుంది. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుంది, అమౌంట్ వస్తుంది. అదే ఓన్లీ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టోటల్ అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. సో ఈ విధంగా అండి. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీకి ఇయర్లీ హాఫ్కి ఎంత అవుతుంది అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఇదే ఫార్ములా, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2n. హాఫ్ ఇయర్లీకి యూజ్ చేసే ఫార్ములా ఇదండి. నెక్స్ట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీకి యూజ్ చేసే ఫార్ములా చూడండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/4 డివైడెడ్ బై 100 ఇంటూ హోల్ పవర్ 4n అండి. ఇది హాఫ్ ఇయర్లీకి యూజ్ చేసే ఫార్ములా, క్వార్టర్లీకి యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా చూడండి. వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ బట్ టైమ్ ఈజ్ ఇన్ ఫ్రాక్షన్ సే 3/2/5 ఇయర్స్. అంటే టైం అనేది ఎలా ఇస్తారు, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ అమౌంట్ అని. టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి. P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ 3 అంటే 3 2/5 కదండి. సో ఫస్ట్ 3 ఇయర్స్ ఇంటూ 1 ప్లస్ 2/5 ఇంకా మిగిలిన 2/5 ఇంటూ R డివైడెడ్ బై 100 అండి. సో టైం అనేది ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. సో నెక్స్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. సో చూడండి నెక్స్ట్ ఫార్ములా. వెన్ రేట్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి ఒక పర్సంటేజ్, ఇంకొక అనదర్ ఇయర్కి ఇంకొక పర్సంటేజ్ అలా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనం టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా అండి. టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ఎంత ఉందో అది ఇంటూ 1 ప్లస్ R1/100 1 ప్లస్ R2/100 1 ప్లస్ R3/100. అంటే ఒక 1 ఇయర్కి యూజ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇంకొక ఇయర్కి యూజ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది థర్డ్ ఇయర్కి. ఆ విధంగా ఆ టైంలో యూజ్ చేసే ఫార్ములా ఇదండి. ఓకేనా. సో ఇవండి ఈ కాన్సెప్ట్ నుంచి మనం యూజ్ చేసే ఫార్ములాస్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి ఒకసారి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్తోని సాల్వ్ చేద్దాము ఈ ప్రాబ్లము. సో ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 7500 రూపీస్ ఎట్ 4% per annum ఫర్ 2 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో అక్కడ డేటా ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ఎంత 7500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం కదండి. సో 4% per annum. టైమ్ మనం టీతో రిప్రజెంట్ చేసుకోవచ్చు ఆర్ ఎన్. సో 2 ఇయర్స్ టైం అనేది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసే టోటల్ అమౌంట్ ఫార్ములా ఏంటండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. మనం యూజ్ చేసే ఫార్ములా ఇది కదండి. సో P అంటే ఎంత 7500 1 ప్లస్ R అంటే 4/100 హోల్ పవర్ 2 ఇయర్స్కి కాబట్టి. ఓకేనా. సో 7500 ఇక్కడ LCM 100 అవుతుంది కదండి. సో 100 ఇక్కడ 100 వస్తుంది. 100 ప్లస్ 4 104 హోల్ పవర్ స్క్వేర్. సో మనం ఇక్కడ స్క్వేర్ కదండి. సో 2 టైమ్స్ కింద మల్టిప్లై చేస్తే 7500 ఇంటూ 104 డివైడెడ్ బై 100 ఇంటూ 104 డివైడెడ్ బై 100. ఓకేనా. సో మనం ఈ ప్రాసెస్ అంతా వేసుకునే బదులు డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చండి. డైరెక్ట్గా ఎలాగంటే మనం డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ 2 ఇయర్స్కి 1 ఇయర్కి ఏమవుతుంది అప్పుడు 1 ప్లస్ R/100 కదండి. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100కి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ మనం యాడ్ చేసుకుంటే 104 అవుతుంది కదండి. సో 104 డివైడెడ్ బై 100 1 ఇయర్కి. సో ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి సేమ్ ఇదే వచ్చిన వాల్యూ అనేది. సో ఈ అమౌంట్ని ఇక్కడ ఇలా వేసుకుంటే 104 డివైడెడ్ బై 100. అలానే 3 ఇయర్స్ కంటే మళ్ళీ ఇంటూ 104 డివైడెడ్ బై 100. ఇలా డైరెక్ట్గా మనం ఈ మెథడ్ అంతా చేసే బదులు ఇక్కడ నుంచి వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. ఓకేనా. సో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 0 0s క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్లో చూడండి ఒకసారి. ఇక్కడ 4 ఉంది కదండి. సో క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో చూడండి. 5 2s 10 2 2s 4 5 2s 10 0
నెక్స్ట్ 5 టేబుల్లో చూడండి ఇక్కడ 10, 1 5 జర్ 5, 5 5 జర్ 25. నెక్స్ట్ 2 టేబుల్లో 5 2 జర్ 10, 2 2 జర్ 4, 6 2 జర్ 12, 5 15లో 3 టైమ్స్. ఓకేనా. సో 3 26 జర్ 6 3 జర్ 18, 3 2 జర్ 6 7, 78 ఇంటూ 104, 78 104 కదండి. 78 ఇక్కడ 100 ఉంది కదా, 78 100 జర్ 7800 అవుతుంది. సో 78 ఇంటూ 4 ఎంత అవుతుందండి అప్పుడు? 8 4 జర్ 32, 2 3 ఉంది కదండి. 4 7 జర్ 28, 28 29 30 31. సో 312 యాడ్ చేస్తే 2 1 8 ప్లస్ 3 11 8. సో ఓవరాల్గా మనకి ఎంత ఉంది? 78 104 జర్ 8112. ఓకేనా. ఇది అమౌంట్ మనకు వచ్చింది ఏంటండి? అమౌంట్. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో చూడండి మనకు వచ్చిన అమౌంట్ టోటల్, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను సైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే టోటల్ అమౌంట్లో నుంచి మనం అసలు తీసుకునే అమౌంట్ మైనస్ చేయడమే కదండి ప్రిన్సిపల్. మనం రిప్రజెంట్ చేసుకునేది పి. సో టోటల్ అమౌంట్ ఎంత? 8112 రూపీస్ మైనస్ మనం అసలు తీసుకునే అమౌంట్ ఎంతండి? 75,000. సో 75,000, సారీ 7500 కదా. సో మైనస్ చేస్తే ఎంత అవుతుందండి మనకి? 612 రూపీస్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది కదండి, మనకు వచ్చిన వాల్యూ 6000. సారీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 612 రూపీస్. సో ఇదే ప్రాబ్లము మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఎనదర్ మెథడ్ చూద్దాం. ఒకసారి చూడండి. సో సేమ్ డేటా కదండి, మనం డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో చూడండి, సెకండ్ మెథడ్ 2 అనుకుందాము. సో మనకి ఏంటి ప్రిన్సిపల్ అంటే 7500కి 4% కదండి. సో 4%కి 1 ఇయర్కి ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఇయర్స్ కదండి. సో 1 ఇయర్కి ఎంత అవుతుంది? 75 4 జర్ 4 5 జర్ 22, 7 4 జర్ 28 ప్లస్ 2 30 అంటే 300 రూపీస్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఇనీషియల్గా తీసుకునే అమౌంట్కి 300 యాడ్ చేయాలి. ఎంత అవుతుందండి అప్పుడు? 7800. ఈ 7800కి 4% మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత అవుతుందండి అప్పుడు? ఈరోజు 78 4 జర్ 312. ఓకేనా. సో ఈ 2 ఫస్ట్ 1 ఇయర్కి వచ్చింది, ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 612. ఓకేనా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈజీ మెథడ్ అండి. ఓకేనా. సో ఎనదర్ మెథడ్ ఇంకోటి చూద్దాము. ఒకసారి చూడండి, మీకు ఏ మెథడ్ అనేది ఈజీగా ఉంటుందో అది ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇంకొకటి చూడండి, సేమ్ ఇవే డేటా కదండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 ఇంటూ ఇది పర్సంటేజెస్లో అండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఎక్స్ వై అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారో ఆ వాల్యూ తీసుకుంటామండి. 4 ప్లస్ 4 ప్లస్ 4 4 16 డివైడెడ్ బై 100 పర్సంటేజ్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందండి? 100 కదా. సో 100 ఇక్కడ 400 ప్లస్ 400 800 ప్లస్ 16 816 పర్సంటేజెస్లో అంటే ఇక్కడ 8.16%. సో ఇంత పర్సంటేజెస్కి మనం ఎంత అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలండి? 8.16% ఆఫ్ 7500. సో ఇప్పుడు 816 పర్సంటేజెస్లో కదండి మనం తీసుకుంది. సో 816 డివైడెడ్ బై 100 ఇంటూ 7500 డివైడెడ్ బై 100. సో క్యాన్సిలేషన్ చేయండి. 5 టేబుల్లో 5 2 జర్ 10 20, 1 5 జర్ 5, 5 5 జర్ 25, 4 5 జర్ 20, 3 5 జర్ 15. 4 ఇక్కడ చూడండి ఒకసారి, 1 4 జర్ 2 4 జర్ 8 0, 4 4 జర్ 16, 204 3 జర్ ఎంత అవుతుందండి అప్పుడు? 4 3 జర్ 12,
1 6 3 2 6. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతండి 612 రూపీస్. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సిఐ అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఈ మెథడ్ కూడా మెథడ్ 3 ఇలా కూడా చేయొచ్చండి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా, ఇవండి మెథడ్స్ ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ మీద ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.